ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఆకలంటే ఆకాశంలో ఉదయించే సూర్యుడిలాగా పొద్దున ఉదయించి సాయంత్రం అస్తమించేది కాదు. అది మన కడుపులో ఉదయిస్తుంది. కమ్మని అత్తమ్మ చేతి వంట రుచి తగలగానే అది రుచి మరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అందుకోసమే మా అత్తమ్మ రుచులు మళ్ళీ కొత్త కొత్త వంటకాలతో ఎంతో రుచికరంగా మీ ముందుకు వచ్చేస్తుంది. మరి ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో ఆ వంటకం చూపించడానికి ఎవరు వస్తున్నారో చూద్దామా? మరి ఈ రోజు మళ్ళీ తినాలనిపించే వంటకాన్ని మనకి చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు అశ్విని అత్తమ్మ సిద్దిపేట నుంచి. హాయ్ అశ్విని అత్తమ్మ. హాయ్ కోడలమ్మ. ఈ రోజు మాకు యంగ్ అత్తమ్మ వచ్చేసారు. సో అత్తమ్మ ఏం చేస్తుంటారు మీరు? నేను హామ్స్టెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. వావ్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే చాలా టఫ్ డిపార్ట్మెంట్. సో అందరినీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ హెచ్ఆర్ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ లో లైక్ స్టూడెంట్స్ ఫీజ్ కలెక్షన్ గానీ అలాంటివి చేయాలి. సో అలా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మొత్తం అక్కడ ఉంటారన్నమాట కీ రోల్ లో. సో ఎలా ఉంటుంది మీ వర్క్? అదంతా బాగుంటుంది. టైమింగ్స్ అవి బాగానే కంఫర్ట్ గా? మార్నింగ్ టు ఈవినింగ్ అయిపోతుంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మీరు వంట ఎప్పుడు నేర్చుకున్నారు? పెళ్ళయ్యాక మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. పెళ్ళయ్యాక మీ అత్తయ్య దగ్గర నేర్చుకున్నారు. అందుకే అత్తమ్మ వంటని ఈ రోజు ఈ అత్తమ్మ మనకు చూపించడానికి వచ్చేసారు. సో ఏం చేస్తున్నారు? బొబ్బట్లు చేస్తున్నాను. బొబ్బట్లు అంటే మామూలుగా ఇలా చపాతీలో చేసి కాలుస్తాం అవే? యాక్చువల్గా అయితే చపాతీ లాగా చేస్తారు. ఇది నేను డిఫరెంట్ గా ట్రై చేసేది ఏంటంటే డీప్ ఫ్రై చేస్తే కొంచెం వెరైటీగా ఉంటుందని డిఫరెంట్ గా చేస్తాను. సో మీరు వెరైటీగా ట్రై చేస్తున్నారు బొబ్బట్లు. ఓకే, సో ఫైన్. అయితే అత్తమ్మ, మరి అత్తమ్మ చేయబోయే బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, కలుపుకొని నానబెట్టిన గోధుమ పిండి, పంచదార, ఉప్పు, నెయ్యి, నూనె. సో అశ్విని అత్తమ్మ అన్ని రెడీగా ఉన్నాయి, చక్కగా రెడీగా పెట్టేశారు మొత్తము. ఏం చేయాలో ముందు చెప్పండి, చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఓకే, స్టవ్ మీద పెట్టేనా? మా అత్తమ్మ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నా అంటారు, అస్సలు మాటే వినపడట్లా. ఎలా ఇది? హౌ? వేయండి తొందరగా. ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేసి, కొద్దిగా నెయ్యి. కొద్దిగా ఆయిల్ వేశారు, అది వేడెక్కేలో వేడెక్కాలి. అదే నెయ్యి, ఆయిల్ కాదు. తర్వాత షుగర్ వేసుకోవాలి. దీంట్లో వెంటనే షుగర్ వేసేయాలా? సరిపోతుంది, ఏం కాదు. అంతే. కొద్దిగా నెయ్యి వేశారు, నెయ్యి వేడెక్కిన వెంటనే కొద్దిగా బొంబాయి రవ్వ, తర్వాత దానికి తగ్గట్టుగా కొంచెం పంచదార వేసారు. అంటే ఇది పూర్ణం కదా? సేమ్ స్వీట్ లాగానే ఉంటుంది, అది తీసేయండి. అంటే లోపల పెట్టే స్వీట్ కదా ఇది? లోపల ఫిల్లింగ్ కి తీసేసి దీంట్లో వాటర్ వేసుకొని వాటర్ మరిగాక దీంట్లో వేసేసేయాలి. అది ఓహో, ఈ కొద్దిగా ఊరినే వేయించాలి అంతేనా? ఇప్పుడు నేతిలో వేయించిన పంచదారని బొంబాయి రవ్వని పక్కన పెట్టేసి దీంట్లో వాటర్ వేయాలి. చాలా సరిపోతుంది. సో అది కొంచెం వాటర్ మరిగాక దీంట్లో ఇది వేసేసి కలిపేసేయాలి. అంతేనా? అలా చేస్తే లోపల స్వీట్ అయిపోతుంది. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన వెంటనే దానిలో మనం తీసుకున్న బొంబాయి రవ్వ, పంచదార వేసేసి కొద్ది ఫ్రై అయిన వెంటనే పక్కన, ఒక్క నిమిషం కూడా లేదు, నిమిషం కన్నా తక్కువే, వేయించి వెంటనే పక్కన పెట్టాం. ఇప్పుడు అదే బౌల్లో కొంచెం వాటర్ పోసి పెట్టాము. అది బాగా మరుగుతున్నప్పుడు మనం ఈ కలిపిన వేయించిన బొంబాయి రవ్వ, పంచదారని వేయాలి. అంతేగా? అంతే. అప్పుడు లోపల పెట్టే స్టఫింగ్ స్వీట్ రెడీ అయిపోయినట్టు. ఇంకా మీ హాబీస్ అంటూ రీడింగ్ బుక్స్, ఇంకా డిఫరెంట్ వంటలు నేర్చుకుంటున్నాను మా అత్తయ్య దగ్గర. మీ అత్తయ్య దగ్గర మంచి వంటలు, సాంప్రదాయమైన వంటలు నేర్చుకుంటున్నారా? అన్ని నేర్చుకుంటాను. అన్ని రకాలు. మీ అత్తమ్మకి అన్ని లేటెస్ట్ వంటలు కూడా తెలుసా? లేటెస్ట్ అంటే మమ్మీ దగ్గర నేర్చుకుంటాను, మమ్మీకి లేటెస్ట్ గా వస్తుంది అన్ని. సో అత్తయ్య దగ్గర అన్ని నేర్చుకుంటాను. అత్తయ్య అన్ని పాతకాలం వంటలు నేర్పిస్తున్నారు. చక్కగా రెండు కవర్ అయిపోతున్నాయి మీకు. వేసేనా? ఎందుకంటే రవ్వ ఉండలు కట్టకుండా ఉండటానికి అలా ఉంటే ఉండలు కట్టదు. అలా పంచదార కరిగి వాటర్ అంతా ఆవిరి అయిపోయాక దగ్గర పడ్డాక స్వీట్ రెడీ అయినట్టు వెంటనే అయిపోతుంది.
ఇది ఇప్పుడు చల్లారాలా మనకి? ఇది చల్లారి. మరి చల్లారాలంటే చాలా టైం పడుతుంది కదా. చల్లారేంత వరకు మనకి పిండి తడిపి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చాలా టైం పడుతుంది కాబట్టి నేను పిండి తడిపి తీసుకొచ్చాను. సో ఇలా అవుతుంది. హాఫ్ అన్ అవర్ నానాలి. గోధుమ పిండి అండి. గోధుమ పిండిని ఇలా జస్ట్ సాల్ట్ వేసేసి వాటర్ తో మిక్స్ చేసుకొని ఇలా పూరి పిండిలా చేసి పెట్టుకోవాలి. సో ఇలా గోధుమ పిండిని చపాతీ పిండి లాగా మెత్తగా కలిపి పెట్టేశారు. హాఫ్ అన్ అవర్ నానితే ఇలా అవుతుంది అనమాట. హాఫ్ అన్ అవర్ నానాలి పిండి కలిపాక. సో ఇలా నానపెట్టాము, స్వీట్ రెడీ చేసాం. ఈ స్వీట్ ఇప్పుడే చల్లారదు, ఎట్లా మరి దాన్ని ఇందులో స్టఫ్ చేయటం మనం? సో ఇది చల్లారడానికి లేట్ అవుతుంది కదా, అందుకే నేను రెడీ చేసి తీసుకొచ్చేసాను. ఇది రౌండ్ గా చేసుకొని ఉండల్లా చేసుకొని దాంట్లో ఫిల్లింగ్ చేసుకొని బొబ్బట్లాగా చేసేసుకోవాలి. బొబ్బట్లు చేయాలి అంటే మా అందరికి స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో అత్తమ్మ చేసి చూపించారు. ఆల్రెడీ ముందే చల్లారిపోయిన తర్వాత ఇదిగోండి మనం చేసిన ఈ కేసరి స్వీట్ ఇలా తయారవుద్ది అనమాట. చక్కగా గట్టిగా చూస్తున్నారు కదా, ఇలా అవుతుంది. అంటే అది బాగా చల్లారిపోయింది కాబట్టి ఇలా అయింది. ఇప్పుడు మేము చేసింది కూడా చల్లారిపోతే అలాగే వచ్చేస్తుంది. సో ఇది మనం చేసుకునే లోపు ఆయిల్ పెట్టేసుకుందాం డీప్ ఫ్రై కి. ఓకే, అది ఆయిల్ వేడయ్యే లోపు ఇవి చేసేసుకుందాం. ఇవన్నీ చేసుకోవచ్చు. మామూలుగా పెన్నం మీద అటు ఇటు తిప్పి అలా కాలుస్తారు బొబ్బట్లు. వెరైటీగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం. సో చెక్క, ఒక కవరు, ఇది చాలా సరిపోతుంది. దీని మీద నెయ్యి రాయినా? ఓకే, కొంచెం నెయ్యి కొద్దిగా ఎక్కువ రాసుకుంటే అది అతుక్కోకుండా ప్లేట్కి లేసి వస్తుంది. సో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకా ఈజీ కదా. కార్నర్స్ స్ట్రైట్ గా రావడానికి ఇలా ప్రెస్ చేసుకొని ఇక్కడ మందం లేకుండా పలుచగా లేకుండా చేసుకోవాలి. సేమ్ లెవెల్లో చేసుకుంటే ఇది బాగుంటుంది. సో ఒక బొబ్బట్ రెడీ అయిపోయింది. ఆయిల్లో వేసేనా? తీద్దామా? తీసేసేయండి. సో ఇలా రెండు వైపులా వేగినాక తీసేది. బూరెల్లాగా ఉన్నాయి భలే. సో చూసారా మా బొబ్బట్టు ఎలా ఉందో, వేడి వేడిగా. ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాం. ఇది మీరు చెయ్యండి. ఏం చేయనా? చాలా ఈజీ ఇలా చేసుకోవటం కదా. అయితే మనం పిండిని ఒక హాఫ్ అన్ అవర్ సేపు అలా నానబెట్టాం కాబట్టి ఇలా వస్తుంది అనమాట. నాకు వచ్చేసిందో బొబ్బట్టు చెయ్యటం కదా. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ గా చేసిన తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ ఆయిల్ వేసేసి ఫ్రై ఇలా తీసుకొని ఏం పర్లేదు. పర్లేదా? పర్లేదు. అదనమాట విషయం. రెడీ అయిపోయింది. ఇలా బొబ్బట్టు మీద బొబ్బట్టు వేడి వేడిగా కాల్ చేసుకుని ఇటు కాలుస్తూ ఉంటే అది తింటూ ఉండొచ్చు కూడా. మా ఇంట్లో అలానే తింటూ ఉంటాం. అలానే తింటూ ఉంటారా? సో బొబ్బట్లన్నీ వేగిపోయినాయి కదా బాగా. స్టవ్ ఆపేనా? ఆపేసేయండి. సో వేడి వేడి బొబ్బట్లు వెరైటీగా రెడీ అయిపోయినాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేద్దాం. ఇదిగో కోడలమ్మ, వేడి వేడి బొబ్బట్లు రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. తప్పకుండా. సూపర్ హాయిగా ఉన్నాయి. మనం చేసింది ఎక్కువ కష్టపడలేదు, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అందుకే ఇంకెక్కువ బాగా నచ్చుతాయి కదా. కష్టపడిపోయి వంటగదిలో చించుకొని చేసి అది ఎంత రుచిగా రేపు తిందాంలే అయితే సాయంత్రం తింటానులే అంటాం. ఇలా చిటికలో హాయిగా 5 నిమిషాల్లో చేసుకుని టేస్టీగా 2 తిన్నా తృప్తిగా ఉంటది. అలాగే ఉంది స్వీట్ పూరీలు ఉంటాయి కదా, సేమ్ స్వీట్ పూరీ లాగా సేమ్ అదే టేస్ట్ వచ్చింది. అయితే లోపల అలా మెత్తగా స్వీట్ తగులుతూ ఉంటే బాగుంది. సూపర్. చూసారు కదా బొబ్బట్లు మేము ఎలా తయారు చేసామో. వెరైటీగా ఉన్నాయా? కష్టపడి చపాతీ చేసి దాన్ని అటు ఇటు కాల్చి ఈ బాదంతా లేకుండా ఇలా చక్కగా ఒత్తుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయండి. టేస్టీ బొబ్బట్లు రెడీ అయిపోతాయి. మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ,
కలుపుకొని నానబెట్టిన గోధుమ పిండి, పంచదార, ఉప్పు, నెయ్యి, నూనె. బొబ్బట్లు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నెయ్యి పోసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా బొంబాయి రవ్వ, పంచదార వేసి కొంచెం సేపు వేయించి వెంటనే ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్ పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసుకొని నీళ్లు మరిగిన వెంటనే మనం వేయించిన బొంబాయి రవ్వ, పంచదార మిశ్రమాన్ని వేసి దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి నానబెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఆరిన బొంబాయి రవ్వ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసుకొని చిన్న చిన్న బొబ్బట్లా చేసి వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి వేడి బొబ్బట్లు రెడీ. అశ్విని అత్తమ్మ, ఈరోజు మీరు చూపించిన ఈ బొబ్బట్లు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ నుంచి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన బొబ్బట్లు మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ బొబ్బట్లు అని టైప్ చేయండి. అంతే, నేను మా అత్తమ్మ కలిసి చేసిన ఆ బొబ్బట్లని మీరు చూసేయచ్చు. చూసారు కదా, ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన ఈ వంటకం, ఈ స్వీట్ మీ అందరికి బాగా నచ్చేసిందా? మరి ఇంకేందుకు ఆలస్యం, అందరూ తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.